చెరువులో చేపల వేట. సింగరాయపురంలో ఓ పెద్ద చెరువు ఉంది. భారీ వానలకు ఎక్కడెక్కడి నుంచో చేపలు వచ్చి అందులో చేరాయి. గంగయ్య, మల్లయ్య అనే ఇద్దరు జాలర్లు ఆ చేపలను పట్టడానికి చెరువులోకి వెళ్ళారు. సంచుల నిండా చేపలతో సంతోషంగా ఇంటి బాట పట్టారు. దారిలో కొందరు ఊరివాళ్ళు ఎదురై, చెరువు ఏ ఒక్కరిది కాదు కాబట్టి చేపల్లో మాకు వాటా ఇవ్వాలి అని అడిగారు. ఉచితంగా మేమెందుకు ఇవ్వాలి? కావాలంటే మీరు చెరువులోకి వెళ్ళి కావలసినవన్నీ చేపలు పట్టుకోండి అని సమాధానం ఇచ్చారు జాలర్లు. దాంతో ఆ గొడవ గ్రామ పెద్ద దగ్గరికి చేరింది. ఆయన రెండు వర్గాలు వాదనలు విన్నారు. బాగా ఆలోచించి, మీ అందరికీ గంట సమయం ఇస్తాను. ఈ ఇద్దరికంటే ఒక్క చేప ఎక్కువ పట్టినా వారి సంచుల్లోని చేపలన్నీ ఊరికే చెందుతాయి అన్నారు ఆయన. పోటీకి ఊరి వాళ్ళు ఒక్కరిద్దరు మాత్రమే ముందుకొచ్చారు. వల, ఎర, ఇతర సామాగ్రి చెరువులోకి దిగారు. ఇచ్చిన గంట సేపులో జాలర్లు పట్టిన చేపలు 10వ వంతు కూడా పట్టలేకపోయారు. దాంతో గ్రామ పెద్ద, చెరువు అందులోని చేపలు అందరివి, కానీ ఒకరి కష్టఫలాన్ని ఉచితంగా కోరుకోవడం పద్ధతి కాదు. ఏ పని చేయాలన్నా నైపుణ్యం కావాలి అని చెప్పగానే ఊరు వారందరూ సరేనంటూ తలూపారు.